ఫోన్ such a nice beautiful location. శబ్దం నెలనండి ఎందుకట్లా నీళ్ళ బాటిల్ తెచ్చుకుంటుంటే ఏది బాగుంది అట్లా రావచ్చు. నేను ఎన్నబడుతుంది కదా ఇది బాగానే ఉంది ఇలా ఎంత మ్యాప్ తెలుసు మ్యాప్ పోతున్నాడు అందరు రాజన్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చెప్పి ముందుగా మనం నడిచిన ఏమేమో తెలుసా? టాయిలెట్ కాంప్లెక్స్ మరియు మెడికల్ గార్డెన్ తర్వాతి భాగంలో మనము చెప్తాను. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్ వాల్ దాటాలంటే ఏమేమి దాటాలి? టాయిలెట్ కాంప్లెక్స్, మెడికల్ గార్డెన్, బీచ్ వాల్. నాతో కలిపి చెప్పండి. టాయిలెట్ కాంప్లెక్స్, మెడికల్ గార్డెన్, బీచ్ వాల్. పదండి చెప్పు వెళ్ళిపోదాం. పదండి. ఎలా ఉందరా? బీచ్ వాల్ పోతున్నాం మనం. ఇప్పుడు మధ్యలో టాయిలెట్ రాగానే మనం టాయిలెట్ కాంప్లెక్స్ వచ్చి దొంగ నక్క కుంట నక్క అయితే నక్కనేదో అనేటట్టున్నాడు. దొంగ నక్క గుంట నక్క ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ జమ్మి చెట్టు అని బోర్డు ఉంది. మరి జమ్మి చెట్టు ఎదురా వాచ్ టవర్ కు ట్రెక్కింగ్ పాత్ దారి. వాచ్ టవర్ వెళ్దాం. అది ఓవర్ పాయింట్ రా. ఫస్ట్ ఇవన్నీ తిరిగినాక ఇలా ఎంతసేపు ఇటు బట్టి కెమెరా యాక్చువల్గా నేను చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి అక్కడ లొక్కించుకో. అది అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ చిన్న ఒకసారి అయిపోయింది. చాలా మంచి అంటే మాలాంటి సింగిల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా సింగిల్ అనే గుర్తు చేస్తున్నారు. మనం ఇక్కడికి రీచ్ కనిపిస్తున్నాయి. వెనక నుంచి నీకు గుంటనక్క కనిపించిందా? గుంటనక్క దొంగలించకూడదు. అది ఎక్కడుంది? అది గుంటనక్క అక్కడ ఉంది. మీరు గుంటనక్క చూసినట్లయితే గుంటనక్క దొంగలించకూడదు అని చెప్పండి. నీకు గుంటనక్క కావాలా? ఏ గుంటనక్క గుంటనక్క దొంగలించకూడదు. సో ఇలా మనం ఇప్పుడు మెడిసినల్ గార్డెన్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చూస్తే ఇదంతా మొత్తం ఎండిపోయినట్టుంది. ఎండాకాలం కదా, మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి. ఏ కాదు, మంచిగానే ఉన్నాయి కానీ కొంచెం ఇవి డ్రై అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. సో వీటికైతే నేమ్స్ చూసుకున్నట్లయితే ప్రతిదీ నేమ్ అయితే రాసి పెట్టారు. మంచిగా ఉంది. చూసుకుంటే ఇంకా ఎంత దూరం ఇలా నడవాలో నాకైతే అర్థమైతలేదు. ఎండ్ అయితే చాలా దారుణంగా క్యాప్ ఇరారు. క్యాప్ లేకపోతే సార్ ఇల్లు ఎండ దూరంగా ఓడుతుంది. ఎస్ ఫైనలీ ఐ గాట్ మై క్యాప్. ఇక్కడ కూడా చెట్లన్నీ మొత్తం చెట్లే లేదు. టేకు రెక్టానా గ్రాండ్ సైంటిఫిక్ నేమ్స్ కూడా రాసుకున్నాయి. అడిగేస్తాడు నీకు నెంబర్ తీసుకున్నా. అందుకే అక్కడ ఎంట్రెన్స్ నెంబర్ తీసుకున్నా. అందుకే నా పేరు కాదు అది, యాక్చువల్లీ టేకు. చూడండి ఇక్కడ మంచిగా నేమ్ అయితే రాసి ఇచ్చారు. ప్రతిదీ బాగా రాశారు. నైస్. ఇది కూడా గంధం చెక్కలు ఉన్నాయి. నువ్వు వేసుకోవాలి. పుష్పరాజు ఉన్నారు. చిన్నంగి
వర్షాకాలంలో ఇట్లా వాటర్ వెళ్తున్నాయి అంట. ఇక్కడ నుంచి వర్షాకాలంలో ఒక పెద్ద కాలువ వాటర్ వస్తుంది అనమాట. అది సాతిగాడే పైప్ ఆన్ చేసి ఆఫ్ చేస్తాడు. నేను సాడ్వీలకు అది అక్కడ చూసారా బండ్లు ఎలా ఉన్నాయో అది అసలు విశాలంగా ఉంది. అలా ఉంది ఏంటి? విశాలంగా ఉంటుంది. అక్కడికి ప్రేమ పవర్ వాటర్. అదిగో వాటర్ అదిగో మీరు ఇక్కడ వాటర్ చూసారా? చిన్న గుంట లాంటిది అయితే ఉంది. గుంట. సో ఇప్పుడు గుంటలోకి మరి రాజు అయితే వెళ్ళబోతున్నాడు. ఆ గుంట లక్షకేనా అంటారా? తీసుకో. అదిగో అదిగో ఎంతైనా ఇది ఫారెస్ట్ ఏరియా, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. చేపల ఎక్కడ ఏది వాళ్ళ బ్లాక్ కలర్ అక్కడ చేపలు ఎక్కడిదా? చేపలు చేప కాదా? చేప కాదు అది. అంటే మరి అది రాజు 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 కొంచెం మీరు సమజానాయి. మేము వెళ్ళిపోతున్నా రండి పోదాం. సో పొదలకి వెళ్ళి ఇప్పుడే వెళ్తున్నారు. వీరు చేపలు పట్టారు ఇందాక ఇప్పటిదాకా అయితే. సో ఇప్పుడైతే మన ప్రయాణాన్ని ముందుకు ప్రయాణిస్తాం. కొటేషన్ ఈరోజు సూపర్ 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 కొటేషన్. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇలాంటి టీచ్ వన్ హౌ టు ప్లాంట్ వన్. వావ్ సూపర్ 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 నైస్. అదిరిపోయింది కొటేషన్. సో ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఎలా నడిచి అలసిపోయినట్లయితే ఇక్కడ కూర్చోనికి చిన్న చిన్న సీట్లు అయితే ఉన్నాయి. ఇది పేరైతే చాలా డిఫరెంట్గా ఉంది. నెమలి నారా చెట్టు అయితే చాలా వింతగా ఉంది. సేమ్ మన బనియన్ ట్రీ లాగానే ఉంది, కానీ కొంచెం కొమ్మలు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకేమున్నాయి ఇక్కడ చూద్దాం. నల్ల మద్ది దిస్ ఈజ్ వాట్? తంగేడు ఫ్లవర్, స్టేట్ ఫ్లవర్ రా తంగేడు పువ్వు. యా ఐ నో. Boat is there. There. Boat means there only there. This putta? Yes. This snake will come there. Yeah, it is dangerous, so we don't go there. చిన్న డ్యామ్ ఏది? నాగార్జున సాగర్. ఇక్కడ చిన్న డ్యామ్ ఉంది. నాగార్జున. సో డైలాగ్ నీకు తెలుసు కదా. అచ్చా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవుతుంది. ఓకే, ఇన్పిన్ చెప్పినేద్దాం. సో ఇంకొక దారి ఉంది, ఇదొక దారి ఉంది. ఎక్కడికి వెళ్ళామో మన మ్యాప్ అడుగుదామా? మ్యాప్ అడుగుదాం. మ్యాప్ అని చెప్పండి, మ్యాప్ అని చెప్పండి. మ్యాప్ లెఫ్ట్ సైడ్ అని చెప్తుంది. లెఫ్ట్ సైడ్ అంటే ఇట్రా. వి విల్ గో విత్ రా. అరే అటు పోవాలి కదా. ఒక నిమిషం. గుంటూరుకి రాంగ్ అడ్వైస్ ఇచ్చింది. అటు సైడ్ పోతే ఏమో కానీ ఇక్కడ పాలపిట్ట కనిపిస్తుంది నాకు బోర్డు సైడ్. విల్ గో విత్ పాలపిట్ట. We will go with Palpita side. Yeah. Okay, this is too hot summer. And cutting chemata putting. My God. It's the Hunting not. Traveling. పాలపిట్ట స్టేట్ బర్డ్. ఏమనుకున్నా ఈ పార్క్ లెక్క లేదు. This is not park. This is forest. అడవి. పాలపిట్ట స్టేట్ బర్డ్. పాలపిట్ట. లార్జర్ బాబోయ్, స్టార్టింగ్లో తెగ ఎనర్జెటిక్ స్టార్ట్ చేసినాం. బట్ ట్రావెల్ అవుతున్న కొద్దీ మా ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి. నాదేం తగ్గలే. ఈ ముసలోడు కాబట్టి తగ్గింది. కాదు వీడియో ఇప్పుడు అలానే అంటుండే. కొంచెం ఆగండి, మీకే తెలుస్తుంది. కొంచెం మీకే మార్పులు అనేవి. ముసలోడు అవ్వకూడదు తెచ్చి ఆడ ఆల్రెడీ ముసలోడేరా. వేటు వాచ్ టవర్ మళ్ళీ గీరికి వచ్చినామేంద్రా. అంటే ఎటు పోయినా ఫైనల్గా మనం వాచ్ టవర్ పోవాలన్నమాట. అందుకే ఇక్కడికి అక్కడ ఉంటుంది. సో క్రియేటివిటీ ఇక్కడ కూడా యూజ్ చేస్తారు అటవీ శాఖ. సేమ్ ఆర్టీసీ బస్సులో ఆంటీలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు కదా. మంచిగా ఉందా? ఫ్రై అవుతారు మొత్తం. చల్లటి వేప చెట్టు నీడ. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న పుట్టు ఉంది. బీ కేర్ఫుల్ గాయ్స్.
మూవ్ ఇక్కడ ఇక్కడ లాస్ట్ మ్యాప్ అని చెప్పండి యా ఈరోజు మనం దత్తపురం మొత్తం తిరుగుతుంది తెలుసా. ఓవర్ టు రాహుల్ లీడ్ చేయండి. నాగార్జున ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకలా వయ్యారాలు తిరుగుతున్నావు నాగార్జున చెప్పు. నీలబడి లేదు ఓ సూర్యుడు యాదవుతుందిరా. చూసుకుంటే ఇక్కడ ఒక క్రేజీ ఒక నిమిషం విన్నారా మీరు పిట్ట కాదు అది కోతి పిట్టేరాదు చూడండి పులి తోళ్ళగా అనిపిస్తుంది. మరి బొంతని పట్టుకొని పులితో ఇక్కడ బొంతలు కూడా తీసుకొస్తుందంటే చాలా పెద్ద విషయం. అంటే అది ముసలావిడ చలికి వణుకుతుందేమో అందుకే కనిపిస్తుంది. సేమ్ రింగ్ రోడ్ లాగా అనిపిస్తుంది. అరే లోపలికి అట్లా పోతే ఏమొస్తాయిరా, అట్లా పోతే చూసారంటే అది నాకు నాగార్జున అదిగో థమ్స్అప్ ఏముంటుందిరా సల్లవ రెండు చూసారా నాగార్జున అదిగో అదిగో కళ అవుతున్నా ఈ కళ విషయం ఈ ప్రదేశాన్ని అనుసరించి ఎక్కడి నుండి అయితే ఎగ్జిట్ ప్లాన్స్ ఉన్నాయో మనమైతే ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను చూడండి. అటు పో ఇటు కాదు ఎటు అరుపులు ఇగో. సో ఇలాంటి చిన్న చిన్న గుహల్లో కూడా మనమైతే ఎలా సర్వైవ్ అవ్వాలి, చడి చెత్తని అది కాదు మీన్స్ సందులోకి ఏంది ఫారెస్ట్ తీసుకొచ్చినా కానీ మళ్ళీ సందులకే పోయింది. ఇలాంటి ఇగో చెట్లు ఊగుతున్నాయి చూసారా, ఇగో 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 ఏమో చేస్తున్నాడు, ఇగో ఏం చేస్తున్నాడు కాదు. ఇలాంటి ఒక డ్రై చెత్తని తీసుకొని మనమైతే నిప్పు రాజేసే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు చూసినప్పుడే అనుకున్నాడు మానవుడే. ఇలాంటి చెత్త మనమైతే నిప్పు రాజేసి మనం
అక్షయ్ అయితే ఎక్కుతున్నాడు చాలా కష్టపడి. సాత్విక్ అయితే ట్రై చేస్తున్నాడు మ్యాక్సిమం. ఆగో ఆఖరికైతే అక్కడికైతే గుట్ట మీద ఒక నర్సాపూర్ అడవిలో ఒక పెద్ద గుట్టనైతే మిస్ అయిపోయింది. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఎంజాయింగ్. సో ఇక్కడ నుండి మనం నర్సాపూర్ ఫారెస్ట్ అయితే మ్యాక్సిమం అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ మేము వాచ్ టవర్కి ఎక్కేసి పైన మ్యాక్సిమం అక్కడ మీరు చూస్తే కార్లో వచ్చేటప్పుడు వీనికి 2 ఫుల్ బాటిల్ ఇచ్చినాం. వాచ్ టవర్ చూసుకుంటే అది వాచ్ టవర్. అది వాచ్ టవర్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మీకు వ్యూ అయితే చూపిస్తాను. అక్కడ నుండి చాలా అద్భుతంగా నర్సాపూర్ ఫారెస్ట్. అది కొంచెం బ్లర్ వస్తుంది ఆగురా ఇట్లా ట్యాప్ చేయి. అదే సాత్విక్ గాడు అమ్మాయి వీడియో ఉందా? అమ్మాయి ఓకే. సో ఈ సందులోని అక్కడైతే కనిపిస్తుంది. ప్లీజ్ సో ఇక్కడ మీకు మేము ఎక్కిన ఈ మౌంటైన్ అనేది కొండ ఎంత హైట్ ఉందో మీకు ఒకసారి ప్లీజ్ రా. మౌంటైన్ అట్లాంటి వర్డ్స్ వాడకు. అదే కొండ. ఒక 2 floors బిల్డింగ్ యాడ్ చేసి కట్ చేసి సాంగ్ పెట్టి బ్లాక్ చేసి అన్ని కట్ చేసి బాగా మినిమం 20 feet. చివరి బ్యాచ్ లెక్క ఏకు అట్లా ఒక నిమిషం. కింద మీద ఊపు మా సాత్విక్ గాడు తోపు. ఎంతెందుకు భయపడుతున్నావు అవుట్ చేయి. ఏమైంది అక్షయ్? ఇప్పుడే క్లాట్ అవ్వదు. కెమెరానే కర్రీగా వస్తుంది రా బ్రైట్నెస్. రాహుల్ గారు కొండ మీద ఎక్కి షారుఖ్ ఖాన్ స్టెప్ చేస్తుండు ఇంత ఎండగా. యువర్ డెడికేషన్ గుడ్. రా పోదాం. సూపర్. ఇంకా మనం చాలా ఉన్నాయి తిరిగేటి. అలా 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 వెళ్ళిపోవడమే ఇక. సో ఇది చూసుకున్నట్లయితే కుందేలు గుహనా. ఇది చాలా ఈజీగా అనిపించింది కానీ ఇక్కడ చాలా క్లిష్టంగా ఒక్కొక్క స్టెప్ చాలా దారుణంగా మారిపోయినాయి. సో మేమైతే మెల్లగా అయితే వెళ్తున్నాం. సో మినిమం ఇక్కడ మేము ఒక 1/2 hour నుండి 1 hour దాకా స్పెండ్ చేసినాం. మంచి ఫోటోలు అయితే క్లిక్ చేసినాం. ఈరోజు నైట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వైరల్ అంతే. సో క్రేజీ అనమాట. అండ్ ఇంకా మేము ఇంకా ఇటుకెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాం. వేరే వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఈ జర్నీ స్టార్టింగ్లో అయితే అంత ఈజీగా అయితే లేదు. టైం గడుస్తున్న కొద్దీ మా జర్నీ అయితే చాలా టఫ్గా మారుతుంది. సో ఇంకా ముందు ఏమొస్తాయో తెలియట్లేదు. ఒక మంచి అడ్వైస్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ స్నాక్స్, ఒక వాటర్ బాటిల్, చాలా పక్క వాటర్ అండ్ ఫుడ్ నెసెసరీ థింగ్స్ అయితే తెచ్చుకోవడం అయితే మంచిది. ఎందుకంటే ఇక్కడ సలసల ఇంకేమైనా తెచ్చుకోవచ్చు. సో మేబీ ఇంకా ఈ సమ్మర్లో అయితే ఇలాంటి ట్రిప్స్ వచ్చినప్పుడు అయితే బాగుంటుంది. పక్కా ఏమన్నా కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి తెచ్చుకొని ఫ్రెండ్స్తో చిల్ అవడానికి అయితే మంచి ప్లేస్. సో అడ్వెంచర్స్ కూడా చాలా బాగుంది. అండ్ 1 more ఇక్కడ మనకు అడ్వెంచర్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఎవరికైతే ఇట్లా ఫారెస్ట్ నేచర్ గ్రీనరీ అసలు తెలియదు, సిటీలో పెరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇక్కడైతే కానీ ఇక్కడ అయితే ఎప్పుడూ ఒకసారి ఇట్లా సౌండ్ వస్తుంది చెట్లకు, చాలా భయం అవుతుంది. అప్పుడైతే సౌండ్ వచ్చింది ఇందాక, అదేంటో అర్థమవుతలేదు. సో కొంచెం ఒక్కరు మొత్తం తిరగాలంటే కొంచెం ఇబ్బంది. బట్ ఓవరాల్గా మనం అయితే ఒక గ్యాంగ్ వచ్చినట్లయితే ఇట్స్ సేఫ్ ప్లేస్, మనం తిరగచ్చు మొత్తం. సో ఇంకా చూద్దాం ముందు ఏమవుతుందో, ముందు ఇంకా ఎన్ని అడ్వెంచర్స్ ఉంటాయో మేము మొత్తం చూపిస్తాం. సో చూస్తుండండి ఈ వీడియో. సో చిన్న గాయాలు అయితే అయినాయి ఈ అడవిలో. సో అడవిలో తిరిగేటప్పుడు ఇవన్నీ కామన్. సో మనం అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. పడేసలేదు
ర్యాపర్ అరే మేము చేసే సౌండ్లకు అవి మేము వాటి కో రిలేటివ్స్ అని అనుకుంటే అనిపిస్తుంది నాకు ఎందుకో వచ్చి దాడి చేసి బరిస్తుంది ఇక్కడ కాదు నాకు కూడా ఉబ్బరిస్తుంది నేనేం చేయాలి సో క్లాక్ టవర్ ఇంకేంటిరా అరే తిరిగి మాట్లాడుతుంది ట్రాక్టర్ ఇలా తెలిసి గుమ్మడిదలకు తీసుకుపోతుంది. ఇప్పుడు మనం ఎట్లుతున్నాం బా సిగ్నల్ లేవు. కొంచెం మ్యాక్సిమం కొంచెం అయితే అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ కాలబెట్టారు రీజన్ అయితే మనకు కూడా తెలియదు ఎందుకు వాళ్ళే కాలబెట్టారు లేదంటే సమ్మర్ వల్ల కాలిపోయిందో తెలియట్లేదు. టాపరారా అరే ఎండలో జాగింగ్ ఏంద్రా అయ్యా తీసుకొని పోగాని ఎండలో జాగింగ్ చేసినప్పుడు వస్తుంది. అయ్యో అమ్మా నాకేమైతే మాకు చాలా దాహం అవుతుంది. మా దాహం కోసం రాజుగాడు ఏవేవో ఎక్కువ దుంపుతున్నాడు. ఆ తాతనైతే నీళ్ళు అడిగిండు. తాత బాటిల్ ఉందన్నాడు, వాటర్ తీసుకొస్తుంది. ఫారెస్ట్ మామూలుగా లేదు, తిరిగి తిరిగి యాస్టిక్ వస్తుంది. కూర్చున్నాం చెట్టు కింద, దూరం ఉడకపోస్తుంది, దాహం వేస్తుంది, ఆకలి అవుతుంది. ఫస్ట్ టైం నర్సాపూర్ ఫారెస్ట్కి ఎందుకు వచ్చాం అనిపిస్తుంది. సో వెళ్ళాలి 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 అన్నాం, ఫైనల్గా వచ్చినాం. బట్ ఇప్పటివరకు అయితే చాలా బోరింగ్గా ఉంది, దాహం వేస్తుంది. మెయిన్గా ఎండ తీవ్రంగా కొడుతుంది. సో ఇది ఇప్పటివరకు అయితే ఇలా నడుస్తుంది. తాత హెల్ప్ చేసాడు, వాటర్ అయితే దొరికినాయి. సాహస వీరుడు బాటిల్. దారుణమైన అడవి, ముందు అసలు రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఇలాంటి దారులు క్లిష్టమైన వేలో మేమైతే వెళ్ళబోతున్నాం. కమాన్ కానీ హాఫ్ అన్ అవర్ కష్టపడి తిరిగి అటే పోతుండే. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత ఫైనల్లీ వి గాట్ దిస్. అడవిలో చాలా దారుణంగా తిరిగినాం. అకే ఏమైంది అక్షయ్ మెల్లగా? వస్తారు కమాన్ రాహుల్, ఏమైంది మెల్లగా వస్తున్నావు? ఫైనలీ ఫస్ట్ అవర్ అయితే దొరికింది. గోదే టన్ వాచ్ టవర్. ఎస్, గ్రేట్ వాచ్ టవర్, బాగుంది. ఇలాంటి కొడుకులు చాతగాని కొడుకులు అంటారు ఫాస్ట్గా. జల్దీ నడు ఫాస్ట్గా. ఎస్, సో నైస్. ఇక్కడ అన్నీ మంచిగా వుడ్ తోటి చేసినట్టు, సిమెంట్ తోటి మంచిగా చేసారు, చాలా బాగున్నాయి. ఇంతేనదా సెకండ్ ఫ్లోర్ కాదు. పైనకి వెళ్ళి వ్యూ బాగుంటుంది, చూడు ఎట్లుంది. దా చూద్దాం దా. మళ్ళా వద్దాం దా. అది రోడ్ అనుకుంటా, రోడ్. సో ఇట్లా మనం ఇప్పుడు అట్లా పోయి అదంతా తిరిగినాం రా మనం. మై గాడ్,
ఇది సెకండ్ ఫ్లోర్, సెకండ్ లెవెల్. చాలా బాగుంది. ఇడికెళ్ళి వ్యూ అయితే తిరిగిపోయింది. దిస్ నర్సాపూర్ లేక్ వ్యూ. ఇడికెళ్ళి మంచిగా కనిపిస్తుంది. మేమైతే ఇక్కడ రానికి మ్యాక్సిమం అడవంతా తిరిగినాం. అదంతా అక్కడికి అదంతా తిరిగి వచ్చినాం ఇక్కడ దాకా. అక్కడ స్టార్ట్ అయినాం. అలా అక్కడికి నుండి మ్యాక్సిమం అటు ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయి చాలా కన్ఫ్యూజ్ అయింది. మేమైతే దొరికింది మాకు. చాలా హ్యాపీ. మీ వల్ల అయితే కాదు, మేము చాలా కష్టపడి అన్ని సాటిలైట్ కొండలు ఎక్కి చూస్తే దొరికింది. కాదు మీ వల్ల అయితే కాదు. ఎస్, క్రికెట్ స్పాట్ బాగుంది కదా. అక్కడికి వెళ్ళి ఇంకో దారి ఉంది అటు. ఇప్పుడు ఎంట్రన్స్ అనుకుంటా కదా. మనం గిన్నె కింద వచ్చాం కదా. సో ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఇట్లకి అక్కడ ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి అట్లా నడవాలి. మనం గిన్నె కింద వచ్చాం కదా. గిన్నె కింద వస్తే ఇట్లా అని మళ్ళీ ఆ రూట్ క్యాచ్ ఇట్లా వస్తుంటే అట్లా దిగి ఆడికెళ్ళి మళ్ళీ ఇటు వస్తుండే. ఎనీవే వచ్చేసిన. నువ్వు ఎప్పుడూ ఈ స్పాట్కి వచ్చేవాళ్ళు, కానీ మధ్యలో రాజు చిన్న కన్ఫ్యూజ్ చేయడం వల్ల చాలా కిలోమీటర్స్ తిరిగి అయితే మళ్ళీ నార్మల్ రోడ్ కూడా కాదు, ముళ్ళలోకి వెళ్ళి కొండలలోకి వెళ్ళి పడి మరీ వచ్చినాం. అరే కొండలు లేవారా, కొండలు కూడా ఎక్కొచ్చినామండి ఇడికి స్పాట్కి. చాలా కష్టపడ్డాం. ఫైనల్గా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా విజిట్ చేయొచ్చు. బట్ మీరు విజిట్ చేయాలంటే కనీసం ఒక వాటర్ బాటిల్ అయినా చల్లటి ఏమన్నా తెచ్చుకోండి, లేదంటే చాలా సఫర్ అవుతారు. ఇక్కడైతే ఎండ బాగా కొడుతుంది అండ్ ఫుల్ బాడీ మొత్తం కవర్ అయ్యేలా డ్రెస్ అయితే వేసుకోండి, ఎందుకంటే ముళ్ళు చాలా ఉన్నాయి. మీరు ఇందులో నడిచేటప్పుడు కూడా ముళ్ళు చాలా ఉంటాయి. సో బెటర్ టు వియర్ ఫుల్ డ్రెస్. సో ఫైనలీ ఎండింగ్ అయితే వచ్చేసినాం. ఆఫ్టర్ సో మెనీ అవర్స్ సర్చింగ్ దారి అయితే దొరికింది. సో ఫైనల్గా మనమైతే ఎండ్ పాయింట్కి వచ్చేసాం. స్టార్టింగ్ అయిన ఎండ్ పాయింట్కి వచ్చేసాం. మొత్తం లోయలాగా ఉంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అది ఫైనల్గా పాయింట్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడనే మేము స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళి అలా అక్కడ నుండి అటు తిరిగినాం. సో అలా నుండి అక్కడ చాలా దూరం, చాలా అవర్స్ ఆఫ్ జర్నీ తర్వాత వాచ్ టవర్ నుండి మళ్ళీ ఇక్కడికి రీచ్ అయ్యాం. సో ఇది మా జర్నీ ఓవరాల్గా. ఎస్, వీఆర్ కంప్లీటెడ్ అవర్ ట్రిప్ విత్ నర్సాపూర్ ఫారెస్ట్. ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది. అప్పుడెప్పుడు పొద్దుగాల వస్తే నువ్వు అన్నాక నువ్వు చెప్పదు అప్పుడెప్పుడు పొద్దుగాల వచ్చినాం. అండ్ ఫైనలీ ఇప్పుడు నియర్లీ ఒక 3 అవుతుంది. 3 అవుతుంది. సో నియర్లీ 3 పొద్దుగాల వస్తే ఇప్పుడు అయిపోయింది మాకైతే. సో మొత్తం అడవంతా తిరిగిన మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఒక 70% అయితే తిప్పించండి. రాజు వల్ల ఇంకా ఎక్కువ తిరగాల్సి వచ్చింది. ఎప్పుడన్నా వస్తే పక్కా మీరు ముందు ఒక మ్యాప్ ఉంటుంది, దాన్ని ఫోటో దించుకుంటే బెటర్, ఎందుకంటే ఇట్లా కన్ఫ్యూజన్ వల్ల ఇంకెక్కువ తిరిగేస్తారు. అండ్ ఓవరాల్గా ఇది తెచ్చుకోండి అయ్యా, వాటర్ బాటిల్ తెచ్చుకోండి అయ్యా, చెప్పింది వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఇంకా తిననీకి కూడా ఏమన్నా తెచ్చుకోండి అయ్యా, మీరు చాలా ఇబ్బంది పడతారు తర్వాత. ఇది ఎదిపోతుందిరా రూట్, మళ్ళీ కట్టేట పోతుంది ఇంకా. మొత్తం తిరుగుడే తిరుగుతున్నాం అడవిలో. సో ఇది ఓవరాల్గా ఇదే బ్లాగ్. Thank you so much for watching. Bye. Don't forget to subscribe our channel. Satvik Bonamala. Yes. Satvik Bom. Let's go.